వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సుమారు 100 ట్రాక్టర్లు మరి కొత్తపల్లి వరకు కూడా ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ప్రధానంగా కొత్తపల్లి సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాని గురించి ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు కూడా ఆయన కూడా ఉత్సాహవంతులు, మంచి ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి మనకి 25 మంది సొసైటీ అధ్యక్షులు ఉన్నారు మన నియోజకవర్గంలో. మన కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మరి అందరికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఏదైతే మీ గ్రామంలో ఎన్నికలు రేపు పొద్దున్న ప్రభుత్వం వస్తుంది ఏం చేస్తారని చెప్పి ఆ రోజే చెప్పాను నేను మీకు. సొసైటీ అధ్యక్షులు మీకు ఇస్తాం, పంచాయతీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, 2 ఎంపీటీసీలు ఉన్నాయి, ఒక ఎంపీటీసీ మీకు ఇస్తాం, ఒక ఎంపీటీసీ తెలుగుదేశం పోటీ చేస్తుంది, హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు మీ గ్రామస్తులు, ఎందుకంటే ఈ గ్రామంలో జనసేనకి పట్టున్న గ్రామం ఎక్కువ, ఈ కొత్తపల్లి గ్రామం జనసేనకి పట్టున్న గ్రామం కాబట్టి ఆ రోజు నిక్కచ్చిగా మీరు అందరూ అడిగారు. అదేవిధంగా నేను సమాధానం చెప్పాను. అదేవిధంగా అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడు ఈ గ్రామంలో మన కూటమి చేశారు జనసేన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. సుమారు 15 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం. రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రోజు రైతు ధాన్యం అమ్మితే 3 నెలలకు ఇచ్చేవారు. ఇవాళ మనం 24 గంటలు ఇస్తున్నాం. మన ఎక్స్ట్రా ప్రొక్యూర్మెంట్ చేసిన ధాన్యం అంతా కూడా కొనుగోలు చేసాం. మరి చివరి వరకు నీరు ఇచ్చి రైతులను ఆదుకున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కాకుండా మీ గ్రామంలో చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చినట్టు సుమారు 30-40 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. మళ్ళీ 60 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం, తొందరలో రోడ్లు వేసుకుంటాం. అయినా కానీ మీ గ్రామంలో ఇంకా మేజర్ రోడ్లు ఏదైతే శ్మశాన రోడ్డు ఉందో ఆ శ్మశాన రోడ్డు కూడా మనం అందరం వచ్చి అడిగాను. నేను మొట్టమొదటి శ్మశాన రోడ్డు అయితే నేను పెడతాను తప్పకుండా అని చెప్పి ముందు ఇల్లు ఎక్కడైతే హౌస్ ఉన్నాయో అన్ని రోడ్లు పెట్టాం. తప్పకుండా శ్మశాన రోడ్డు కూడా పూర్తి చేస్తాం మన టైంలో. అదేవిధంగా ఏదైతే హల్వల్ రోడ్డు ఉందో హల్వల్ రోడ్డు కూడా పదే జనాలు అడుగుతున్నారు, అది కూడా చేస్తాం. అదే కాకుండా మీ అందరికీ రైతులందరికీ ఉపయోగపడేలా ఆ రోజు నీరు చెట్టు పథకంలో మరి మనం ఇక్కడి నుంచి మురమల వరకు ఇలా మూలపాలెం వరకు బ్రహ్మాండంగా ఆ కాలువ గట్ట అంతా మీ అందరికీ బాగా షార్ట్ కట్ అది. ఆ రోడ్డు కూడా వేసుకున్నాం. మనకి 5 సంవత్సరాలు తట్టమట్టి వేయకపోవడం అది కూడా పూర్తిగా పాడైపోయింది. దాన్ని కూడా నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. మన రాజశేఖర్ గారు ఎంపీ గారు మేము వెళ్ళి ఏదైతే కనెక్టివిటీ ఉందో మూలపాలెంలో స్టార్ట్ చేసి మురమల వాళ్ళకి ప్రపోజల్ తయారు చేసి అది కూడా దాన్ని పూర్తి చేయడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం. ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీల ప్రకారం మరి ప్రతి కుటుంబానికి కూడా ఎంతో లబ్ధి చేకూరుతున్నాం. ఇదంతా కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక కుటుంబంలో, ఒక రైతు కుటుంబంలో ఒక ఏజ్డ్ పర్సన్ ఉంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, సంవత్సరానికి 48,000 రూపాయలు. అదేవిధంగా పిల్లలు చదువుకునే వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి ఆర్థిక సాయం 15,000 రూపాయలు చేస్తున్నాం. అదేవిధంగా రైతు కుటుంబం అయితే అన్నదాత సుఖీభవ మొన్నే మొదటి విడతగా 7,000 నియోజకవర్గంలో సుమారు 23,468 మందికి సుమారు 16,43 లక్షల రూపాయలు. అంటే ఒక అన్నదాత సుఖీభవ ఒక పథకం 3 విడతల్లో 50 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తాం. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం ఉందో 60 కోట్ల రూపాయలు తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.